ఏలూరు జిల్లా టీడీపీ రథసారథిపై ఆసక్తి నెలకొంది. ఈసారి ఛాన్స్ సీనియర్లకు ఉంటుందా లేక కొత్త వారిని తీసుకొచ్చి అధ్యక్ష పదవిలో కూర్చోబెడతారనేది హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ అధ్యక్షులపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించడంతో ఏలూరు టీడీపీ అధ్యక్ష పదవి విషయంలో అధినేత మధ్యలో ఏమున్నది అనేది చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు జిల్లా టీడీపీ రథసారథి కోసం అధిష్టానం కసరత్తు ప్రారంభించడంతో పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. అధ్యక్ష పదవి కోసం జిల్లాలో పలువురు నాయకులు ఆసక్తి చూపుతున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు 6 ఏళ్లుగా ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2019లో కరోనాతో 2 ఏళ్ల పాటు అన్ని పార్టీల్లో కదలికలు నిలిచిపోయాయి. అన్ని ఎన్నికలు ముంచుకురావడంతో ఉన్న నాయకత్వంతోనే వ్యవహారం నడపాలని టీడీపీ అధిష్టానం అధ్యక్ష పదవిలో ఏ మార్పులు చేర్పులు చేయలేదు. తాజాగా టీడీపీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలకు అధ్యక్షుడితో పాటు కమిటీ సభ్యులను మార్చాలని అధినేత చంద్రబాబు ఆదేశించారు. ప్రతి జిల్లాకు ఒక మంత్రితో పాటు 2 ముఖ్య నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి నాయకులు కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ప్రతి జిల్లాలో అందరూ మెచ్చిన నాయకుడికే పార్టీ పగ్గాలు ఇచ్చేలా టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తోంది. ఏలూరు జిల్లాకు సంబంధించి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో పాటు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ కమిటీ ఏర్పాటు చేశారు. తాజాగా ఈ కమిటీ ఏలూరులో పర్యటించి నాయకులు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుని కోసం అభిప్రాయాలను సేకరించారు. సంస్థాగతంగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు, వైసీపీ దాడుల్ని ఎదిరించి నిలబడి పోరాడిన వారికి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి వచ్చేలా కమిటీ నిర్ణయం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగానే కమిటీ రిపోర్టు ఉంటుందని సమాచారం. జిల్లా అధ్యక్ష పదవితో పాటు ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్ష పదవుల కోసం పోటీ పడుతున్న నాయకులు తమ పేర్లను పరిశీలించాలని కమిటీని కలిసి విన్నవించుకున్నారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు కూడా మరోసారి పదవికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే గన్ని వీరాంజనేయులకు ఈ మధ్యనే డీసీసీబీ, ఆప్కాబ్ చైర్మన్ వంటి పదవులు లభించడంతో తిరిగి ఆయన్నే కొనసాగిస్తారా లేదా అనేది త్వరలోనే తేలబోతోంది. సీనియర్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరును మరికొందరు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి పూర్తిగా అండగా నిలబడే నేత అవసరమని, ఆ సత్తా ప్రభాకర్కు ఉందనేది మరికొందరి వాదన. ఇంకోవైపు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేరు అధ్యక్ష రేసులో ప్రస్తావనకు వస్తోంది. తమ నేతకు జిల్లా ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. చంటి మాత్రం ఇప్పటివరకు ఈ అంశంపై నోరు విప్పలేదు. కొందరేమో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళికి, బీసీ వర్గాల నుంచి జంగారెడ్డిగూడెంకి చెందిన శ్యామ్ చంద్రశేఖర్కు అవకాశం ఇవ్వాలని అంతర్గతంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే 7 నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే అత్యధికుల అభిప్రాయాలను ఆయా నియోజకవర్గాల నేతలు రాబట్టినట్టు సమాచారం. సాధ్యమైనంత మేర ఒకరిద్దరి పేర్లను సూచించాల్సిందిగా పరిశీలకులకు ఆదేశాలిచ్చినట్టు సమాచారం. ఏలూరు టీడీపీ అధ్యక్ష పదవి కోసం అనేక మంది పోటీ పడటంతో చైర్ ఎవరికో అనే ఆసక్తి నెలకొంది. దాదాపు 6 ఏళ్లుగా ఒకే వ్యక్తి టీడీపీ జిల్లా అధ్యక్షులుగా కొనసాగడంతో ఈసారి ఖచ్చితంగా అధ్యక్షుని మార్పు ఉంటుందని అందరూ భావిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ మంచి జోష్తో ఉంది. ఈ తరుణంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు టీడీపీ అధిష్టానం కొత్త రథసారథులను నియమిస్తుంది. జిల్లా అధ్యక్షునిగా నియామకమైన వారు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి మార్కు చూపించాల్సి ఉంది. అలాగే కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన, బీజేపీ నాయకులను, కార్యకర్తలను కలుపుకుని వెళ్లాల్సి ఉంటుంది. మరి ఫైనల్గా నూతన అధ్యక్షునిగా త్రిసభ్య కమిటీ ఎవరి పేరును సిఫారసు చేస్తుంది? అధినేత చంద్రబాబు జిల్లా అధ్యక్షునిగా ఎవరిని నియమిస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది.